మూల వాక్యంగా వాక్యం చదివించి నా సాక్ష్యంను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ ప్రభునామములో వందనాలు. అలాగే మీ అందరికి కూడా ప్రభునామములో వందనాలు. నా మనసును ఎరిగిన వారేరి నా దరి చేరి ఓదార్చు వారేరి. నా మనసును ఎరిగిన వారేరి ఓదార్చు వారేరి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయం. ఇరవై 26వ అధ్యాయం 5వ వచనాన్ని 4-5 చదువుదాం. 4-5 వచనాలు చదువుదాం. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహు నిష్ఠగల తెగను అనుసరించి పరిశీలుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. దేవుడి మాటలు మన వెనుకలు ఆశీర్వదించి ఫలింపు చేయనట్లు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరమ తండ్రి, నీ మహాకృపను బట్టి నిజానికి మీటింగ్స్ విషయంలో నీ అద్భుతం చేశావని మనసారా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. నీవు ఏర్పాటు చేసిన అయా ఈ మీటింగ్స్ లో నిన్నటి దినాన నాన్న ఇప్పుడు కూడా నీ దాసుని నిలబెట్టుకుని మీరు వాడుకున్న విధానము కొరకు స్తోత్రం నాయన. ఈ యొక్క మీటింగ్స్ లో ఒక్క ఆత్మైన రక్షణ పొందాలని ప్రయాసతో పెట్టిన ఈ యొక్క కార్యమును మీరు సఫలపరచబోతున్నందుకు వందనాలు తండ్రి. నీ దాసుడు నన్ను కూడా మరి నీ రక్తములో కడిగి శుద్ధి చేసి నీ దాసుని ప్రభువా నీ యొక్క సిలువ చెట్టును మరుగుపరుచుకొని మా అందరితో మాట్లాడమని నాయన నీ దాసుడు చెబుతున్న మాటలను ఆటంకపరచాలని చూస్తున్న అంధకార చీకటి సంబంధ శక్తులు అన్నిటిని నేస్తున్నాం ఈ ప్రదేశం విడిచి దూరంగా పవన ఆజ్ఞాపిస్తుండగా మీరే మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి స్వతంత్రించుకుని వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పట్లే. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఎప్పుడు ఇసుగు వస్తే అప్పుడు గట్టిగా హల్లెలూయా చెప్పండి, నేను ఆపేస్తాను. మీకు గట్టిగా హల్లెలూయా చెప్పారంటే అర్థం ఏంటంటే ఆపిరా బాబు అని చెప్పినట్టు నేను అనుకుంటాను. కనుక మీకు ఆపేయాలనిపించినప్పుడల్లా గట్టిగా హల్లెలూయా చెప్పండి, నేను చక్కగా ఆపేస్తాను. దేవునికి స్తోత్రం. అంటే అందుకు చెప్పరా హల్లెలూయా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు ఒక సభలో తనను గురించి తాను చెప్పుకోవలసిన సమయం వచ్చినప్పుడు తను ఎలాంటి వాడో చిన్నప్పటి నుండి నేను బ్రతికిన బ్రతుకును చూసి నా చుట్టూ ఉన్న సమాజం నా గురించి మంచిగానే చెబుతారు అంటున్నాడు. మంచి నిష్ఠ భక్తిపరుడినని నా గురించి చెప్తారు. నేను ఒక పరిసయుడిని. అంటే ఏంటంటే పరిసయుడు అన్న మాటకు అర్థమైంది తెలుసా? దేవుడు అంటే పిచ్చి ప్రేమతో బ్రతికేవాడని. పరిసయులు అంటే దేవుని వాక్యం అన్నా దేవుడు అన్న అంత ఇష్టం అన్నమాట. అలా బ్రతికానని వారికి ఇష్టమైతే నా గురించి అలాంటి సాక్ష్యం చెప్తారని అంటున్నాడు. అయితే నా సాక్ష్యం ఏంటంటే నేను అలాంటి మంచోడిని కాదు. అది విషయం. నేను మంచోడిని కాదు. పుట్టినప్పుడే ఉలుకు పలుకు లేకుండా పుట్టానట, చాలా సన్నంగా. ఎందుకంటే మా నాన్న తాగుబోతుగా ఉండి తన యొక్క వ్యసనాలను కొనసాగించుకోవడానికి ఇంటి దగ్గర ఉండి బియ్యం ఉంటే బియ్యం, ధాన్యం ఉంటే ధాన్యం, ఏవి ఉంటే అవి అమ్ముకొని తను తాగుడు పేకాటు చేస్తూ ఉంటున్న టైంలో ఏమైనా అడిగితే గొడవ చేసి ఏం చేసేవాడంటే మా నాన్న మొత్తం ఇల్లంతా పీకేసి
కర్రలతో కదా, గడ్డి కర్రలతో కదా కట్టుకుని ఇల్లు మొత్తం పీకేసి ఆ కర్రలను ఇరిచేసేవాడు. పోనీ ఆ కర్రలు ఉంటే మళ్ళీ కట్టుకుంటామంటే అలా ఉంచేవాడు కాదు. అవి ఎందుకు పనికి రాకుండా పొయ్యిలో పెట్టుకున్నట్టుగా ఇరిచేసేవాడు అనమాట. అందువల్ల మా అమ్మ ఏం చేసేదంటే చాలా దూరం కొండకి వెళ్ళి కర్రలకు ఎండు కర్రలు ఏరుకొని వచ్చి అమ్మడానికి వెళ్తూ ఉన్నా. నేను కడుపులో ఉంటుండగానే అందువల్ల సరిగ్గా పాలు లేకపోవడం వల్ల, సరిగ్గా తిండి లేకపోవడం వల్ల చాలా సన్నంగా ఉలుకు పలుకు లేకుండా పుట్టానట. అలా ఉలుకు పలుకు లేకుండా పుట్టడం చూసి మా అమ్మమ్మ ఎంతసేపు అలా చూస్తారు వాటిని, తండ్రి అటుకులో పెట్టి పారేస్తానని పెద్ద చూడండి రాగి జావ వండుకుంటారు కదా అంబలి, అలాంటి ఒక మట్టి కుండని తీసుకుని వచ్చి అందులో పెట్టేస్తాను తీసుకురండి అనేసుకొని ఆమె తీసుకోవడానికి రెడీ అవుతూ ఉంటే ఒక ఆవిడ అన్నదట, ఎందుకమ్మా అంత తొందరపడిపోతావు, ఒక కంచుగిని తీసుకుని వచ్చి సౌండ్ చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమని చెప్పి కంచుగిని తీసుకుని వచ్చి సౌండ్ చేస్తే నేను కొవ్వుమని అరిచానట. లేకపోతే ఇప్పటికి ఏ కుక్కలకు ఆహారం అయిపోయి ఉండేవాడిని. నా పుట్టుకలో దేవుని యొక్క చిత్తం ఉంది. దేవుడి భూమి మీద నన్ను బ్రతకమని నూకలు జల్లారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను బ్రతికిన బ్రతుకు ఏమండి చాలా విచిత్రమైంది. చిన్నప్పటి నుండే ఆర్సన్ ఫాదర్లు ఇచ్చిన ఆ యొక్క గోధుమ పిండి, గోధుమ జావ నాకు పెడుతూ ఉండారు. అలా నన్ను పెంచుతూ దేవుని యొక్క ఏమండి భక్తులు గట్ట కాదు మా తల్లిదండ్రులు. మా నాన్నేమో తాగుబోతు, మా అమ్మ అంటే కష్టపడ్డమే. నాకు తెలిసి ఇంతవరకు తన సొంతంగా జాకెట్ కూడా తన కోసం కొనుక్కోలేదు. ఎప్పుడు నాకు ఒక్కడినే పుట్టాను, వెనక ముందు ఎవరు లేరు, ఒక్క కొడుకుని. నా కోసమే అంతా పెట్టాలని ఇప్పటికి కూడా అలాంటి తల్లి నా తల్లి. కొడుకు కోసం అంత సర్వం పెట్టాలనేటటువంటి మంచి తల్లి. నేను ఆర్సిఎం బోర్డింగ్ లోన ఫాదర్స్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకు వంట చేసుకుంటూ నేను అక్కడ చదువుకుంటున్న టైంలో 8వ తరగతికి వచ్చినప్పుడు నేను లవ్ అఫైర్ లో పడాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక జీవితాన్ని నాశనం చేసేటటువంటి పరిస్థితులు కొంతమంది పిల్లలకి, యవ్వనస్తులకు తెలియదు, ఏమవుతారో తెలియదు. వాళ్ళకి ఆ క్షణం పుట్టిన బుద్ధి వారిని ఎంతవరకు నాశనం చేస్తుందో తెలియక అనవసరమైన ఇలాంటి పాడు బుద్ధుల్లో పడిపోతూ ఉంటారు. 7, 8 తరగతులు ఏం తెలుస్తుంది, ఏమి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి బుద్ధి పుట్టింది. నన్ను ఎవరైతే పెంచుకున్నారో ఆ ఫాదర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోతూ, ఒరే నాతో వచ్చేస్తావా, నేను తీసుకెళ్ళిపోతానని అంటే నేనేం చెప్పానంటే ఆల్రెడీ ఈ మురుగు గుంట్లో ఉన్నాను కదా, అందువల్ల నేను రాన్ ఫాదర్ గారండి, నేను ఇక్కడే ఉండి చదువుకుంటాను అనుసుకొని చెప్పడం వల్ల అక్కడే ఉండి విజయనగరం ఆర్సిఎం బోర్డింగ్ లో చదువుకుంటూ ఉంటున్న టైంలో నన్ను చర్చిలో పనికి పెట్టినప్పుడు ఆ చర్చిలో డబ్బులు దొంగతనం చేసి నేను దొరికిపోయాయి. నేను బోర్డింగ్ నుండి బయటికి తోసివేయబడిన పరిస్థితి అన్నమాట. నా పెట్టి బేడ అంతా మొత్తం తీసుకొచ్చి బయట పడేశారు. దేవుడు ఎంత ప్రేమమయుడో నా బ్రతుకును చూస్తే అర్థమవుతుందని మీకు చెప్తూ ఉన్నా. అందుకే నాకు ఆ పాట చాలా ఇష్టం. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు అన్న పాట నాకు చాలా ఇష్టం. నీ ప్రేమకు దేవుడు ఎంత ప్రేమమయుడు అంటే ఈ బతుకుని చూస్తే తెలుస్తుందండి అంత ప్రేమమయుడని అంత దరిద్రుడిని అన్నమాట నేను. అందుకోసం నా సాక్ష్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. దేవుని డబ్బులు దొంగతనం చేస్తే ఏం చేయాలి అసలు దేవుడు? నా దగ్గరే నువ్వు దొంగతనం చేస్తుంటావు, దేవుడు ఏం చేయాలి? వీడు అసలు బ్రతుకులు బాగుపడకూడదని బ్రతుకులు నాశనం చేయాలి, అవునా కాదా? కానీ 10th క్లాస్ వచ్చేసరికి ఒక ఫాదర్ గారు, ద్రాక్షరావం ఫాదర్, పీటర్ ఫాదర్ గారని, నేను ఆ చర్చిలో పని చేస్తున్నప్పుడు నన్ను చూసి నా తల మీద ఇలా చేయి పెట్టి, దేవుడు నీకు హై ఫస్ట్ క్లాస్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు, అలాగని చదవడం మానికని చెప్పాడు. దొంగతనం చేసేవాడికి హై ఫస్ట్ క్లాస్ ఇస్తారండి? చూడండి, నా యేసు ఏమండి ఎలా అంటాడంటే,
దుష్టులను శిక్షించేవాడు కాదు, దుష్టులను బ్రతుకులు మార్చి బాగు చేయాలనుకునేటువంటి ప్రేమమయుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను ఆ చరణం రాసు, నన్నెంతగా నీవు ప్రేమించినావో నీ మహిమనంతటిని విడచి వచ్చినావు యేసయ్యా, నా యేసయ్యా. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమ లేకపోతే నా కొరకు నీ మహిమను విడిచిపెట్టి వచ్చేసావయ్యా. 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. మా ఇంటికి వచ్చాను. చెడు సహవాసం వలన సిగరెట్, కైని, పాన్పరగ అన్ని వ్యసనాలు అబ్బేశాయి. ఘోరంగా అన్ని వ్యసనాలు అబ్బేశాయి. ఇంకా అవి ఎలా తింటున్నాను, ఎలా తాగాను అవన్నీ చెప్పను. కానీ సిగరెట్ తాగకపోతే పిచ్చిలాగా ఉంది. ఒకసారి చుట్ట కూడా ఎలా తాగుతారు వాళ్ళకి ఒక దండం, ఆ చుట్ట అంత ఘాటు. సిగరెట్ దొరకకపోతే మనసేమో ఏంటి ఇలాంటి వ్యసనాలు. నాన్న అమ్మ అడిగేవారు, నాయన నువ్వేంటో తాగుతున్నావట, నువ్వేంటో చేస్తున్నమాట అంటే గసిరేసేవాడిని. ఎందుకంటే ఒప్పుకోగా, ఎందుకు ఒప్పుకుంటావు, ఎవరు చెప్పారు నీకు అని గసిరేసేవాడిని. వీధిలో ఉన్న వాళ్ళందరూ అనుకునేవారు, అయ్య 3 ఆకుల మీద నడిస్తే కొడుకు 6 ఆకుల మీద నడుస్తున్నాడని. చెడిపోతుంటే చూసి నవ్వుతూ ఉండేవారు. బాగుపడడం ఇష్టం ఉండదు కదా సమాజానికి. నువ్వు బాగుపడితే ఏడుస్తారు, నువ్వు చెడిపోతే నవ్వుతారు. అలాంటి సమాజంలో ఉన్నావు. మళ్ళీ ఈ సమాజం గురించి పెద్ద భయపడిపోతుంటారు. యేసుని ఎందుకు నమ్మరో ఏంటో తెలియదు. ఏమంటే సమాజానికి మేము ఎక్కడా విరోధులం అయిపోతామా. నువ్వు బాగుపడితే చూడు, ఈ సమాజానికి ఎందుకండి. ఈ సమాజం ఏమైనా నిన్ను నరకం నుండి తప్పిస్తుందా? యేసు నిన్ను నరకం నుండి తప్పిస్తారు. కాబట్టి సమాజానికి భయపడకుండా యేసుని నమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మనసులో తాకూడదు, అమ్మ నాన్నలకి బాధ అనిపిస్తుంది, వాళ్ళ కష్టాన్ని చూసైనా నేను మానేయాలి కదా అనుకొని తాగిన సిగరెట్ పక్కన పడేసి మామూలుగా మళ్ళీ వెళ్ళిపోతే, ఆ పని చూసుకొని మళ్ళీ వచ్చరికి ఇక్కడెక్కడో నేను పారేశాను కదా మళ్ళీ అదే సిగరెట్ ఎత్తుక్కుని తాగింది. నాకు జుట్టు పీక్కునేవాడిని మానేయడం కోసం, జుట్టు పీక్కునేవాడిని. నేను పాలిటెక్నికల్ కాలేజీలో జాయిన్ అయ్యాను. అక్కడ కూడా దేవుడు మంచి ర్యాంక్ ఇచ్చాడు. చూడండి, ఇన్ని ఎదవేసాలు వేసినా కూడా దేవుడు జిఎంఆర్ పాలిటెక్నికల్ కాలేజ్ పాడేరు గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్లో దేవుడు నాకు మంచి ర్యాంక్ ఇచ్చి అక్కడ జాయిన్ అయిన. ఎలక్ట్రికల్ దీంట్లో జాయిన్ అయితే వారందరూ నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నాను అంటావు, నువ్వేంటి ఇలా సిగరెట్ తాగుతున్నావు, ఏంటి ఇలాంటి కైని లేస్తున్నావు అంటే, నేను ఈ 2 ఏళ్ళ మధ్య సిగరెట్ పెట్టుకుని ఏమనేవాడిని తెలుసా, ఆయనే చేతగానోడ్లాగా సిలువలో రక్షించుకోలేదు, మనల్ని రక్షిస్తారు పుండ్రా అనేవాడిని అన్నమాట. ఈ జుట్టుకి ఎంత ఏమంటే క్రీములు రాసేవాడిని. సినీ యాక్టర్ లాగా నేను డాన్సులు వేసేవాడిని, నాటకాలు రాసేవాడిని, నాటకాలు డైరెక్ట్ చేసేవాడిని. నాకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం. సినీ ఫీల్డ్కి వెళ్ళిపోదామని ట్రై చేసిన వాడిని నేను. అయినా కూడా యేసయ్య చేతగానోడని అన్నే కూడా మళ్ళీ పరీక్షలు వచ్చేసరికి 1 రోజుల ముందు కూర్చొని చదువుతుంటే 40 మందిలో 2 పాస్ అయ్యాను. అందులో నేను ఒకరిని ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. డిప్లొమా నేను పాస్ అయ్యాను. 40 మందిలో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం నుండి డైరెక్ట్ గా ఇంగ్లీష్ మీడియం చదవడం అంటే కష్టం. పాస్ అయ్యాను. లాస్ట్ కి ఈ వ్యసనాలు వదలలేక బాగుపడే పరిస్థితి నాలో కనబడక దేవుని మీద ద్వేషం పెంచుకున్నాను. ఏమని చెప్దాం అనుకున్నానంటే, యేసుని నమ్మొద్దు, యేసు దేవుడు కాదు. యేసు కూడా వివేకానందుడిలాగా, రామకృష్ణ పరమహంసలాగా ఒక పుణ్య పురుషుడే గాని దేవుడు కాదు. యేసుని నమ్మకండి అని చెప్దామని బైబిల్లో ఎక్కడైనా తప్పులు దొరుకుతాయేమో అనుకొని, బైబిల్లో ఎక్కడైనా యేసుని గురించి వ్యతిరేకమైన విషయాలు దొరుకుతాయి. కొన్ని విషయాలు వ్యతిరేకంగా నాకు అనిపించాయి కూడా. యేసుని నమ్మకుండా
నేను అడ్డగించాలని అనేకులకు యేసు ప్రభువు మీద విరుద్ధంగా చెప్పాలనుకుని తయారైన వాడిని నేను. అలాంటి నేను ఘోరమైన దుష్టత్వంలో ఉన్న నన్ను ఒకరోజు ఏమండి మా ఊరు నుండి మా పట్టణానికి మండలానికి 5 కిలోమీటర్ల దూరం అక్కడ నుండి నడుచుకుని వస్తున్నాను. టౌన్ నుండి నడుచుకుని వస్తున్నాను మా ఇంటికి. వస్తున్నప్పుడు ఏంటి నా బతుకు, డిప్లొమా పాస్ అయ్యాను, ఫస్ట్ క్లాస్ ఉంది, కానీ ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఊరి మీద బికారులాగా వ్యసనాలతో తిరుగుతున్నాను, ఇది ఒక బ్రతుక అనుకొని బాధపడుతూ ఉంటున్నప్పుడు బైబిల్ చదివాను కదా, అందుకే చెప్తున్నాను, మంచికో చెడ్డకో బైబిల్ చదవండి. యేసయ్య మీద వ్యతిరేకం మీద బైబిల్ చదవండి, ఒకరోజు అదే నీకు పట్టుకుంటది. దేవునికి స్తోత్రం. ఏమండి ఆర్కే మూర్తి గారు అలాగే చదివారట, బైబిల్లో ఉన్న లోపాలను ఏమండి బైబిల్లో ఉన్న లోపాలను పట్టుకుంది మన బైబిల్ చేత, అది నా లోపాలు చూపించింది, దానికి నేను లోబడిపోయాను, యేసుని నమ్మకుండా ఉండలేకపోయినని చెప్పారు. దేవునికి స్తోత్రం అండి. అసలు ఇందులో తప్పు ఎదగడానికైనా ఒకసారి చదువు చూడు. ఈ బైబిల్ మనుషుల్ని మారుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చదివిన ఆ మాటలు నాకు గుర్తొచ్చాయి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో చెబుతాడు, నరులు సన్మార్గంలో ప్రవర్తించుట వారి వశములో లేదని, నరులు మార్గం ఏర్పరచుకుంటే వాళ్ళ వశములో లేదని యెహోవా నేను ఎరుగుదును. సన్మార్గంలో ప్రవర్తించడం నరులకు చేత కాదు, మంచివారిగా బ్రతకడం నరులకు చేత కాదు. పౌలు కూడా అదే అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, నేను చెయ్యాలనుకున్న మేలు చెయ్యక చెయ్యగోరని కీడే చేయిచున్నాను. మంచి చెయ్యాలనుంది, మంచిగా బ్రతకాలనుంది, కానీ ఏంటో ఎవరు ఏది నాకు దెయ్యం పట్టింది అన్నట్టుగా అప్పటికే కొంచెం గుద్దుగా ఉందామనుకుంది, ఒక్కసారిగా మళ్ళీ అట్టకేసి చెయ్యకూడని పాపం వైపు పరిగెత్తేటట్లు చేస్తుంది. నా బ్రతుకులు అది కనిపిస్తుంది. నేను ఒప్పుకున్నాను, ప్రభువా మంచిగా బ్రతకడం నాకు చేత కాదు, ఒకరి ప్రవర్తన యెహోవాయే స్థిరపడుతుందని రాస్తుంది. దేవుడే కారును తయారు చేసిన ఆ యొక్క మెకానిక్ కారులో ఉన్న ప్రాబ్లాన్ని సాల్వ్ చేయగలడు. అలాగే మనిషిలో ఉన్న ప్రాబ్లాన్ని సాల్వ్ చేయగలిగేవాడు ఈ మనుషులను సృష్టించిన దేవుడు మాత్రమే చేయగలడు. మనుషులు పాపులుగా మారిపోవడానికి దేవుడు కారకుడు కాదు. పాపులుగా మనుషులే తమకు తాముగా తమ యొక్క మార్గాన్ని చెడగొట్టుకున్నారు. చెడిపోయిన మనుషులను బాగు చేయటానికి దేవుడు నరావతారుడై ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఇది మత మార్పిడి కాదు, ఇది మతంలోకి ఎవరు రావద్దు దయచేసి. మతంలోకి వస్తే ఏ మేలు ఉండదు. మతం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. యేసు ప్రభులోనికి రండి, యేసు ప్రభువుని మీలోనికి రావడానికి అవకాశం ఇవ్వండి. నీవు మాత్రము మొదటున్నట్లుగా ఉండలేవు. దేవునికి స్తోత్రం. తప్పకుండా మారుతావు. యేసు ప్రభు ఎవరి జీవితాల్లో వస్తాడో వారి జీవితాలు ముందుట్లాగా ఉండవు. వారు తాగినోడైతే తాగుడు మానేస్తారు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, చర్చికి వెళ్తున్న ఆ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ బాబు వ్యసనాలు పాస్టర్ గారండి ఏది బాప్టిజం ఇచ్చేయండి, అలాగని మారతాడండి, అలాగే ఎప్పుడు బాప్టిజాలు గట్టి ఇచ్చికండి దయచేసి ఎవరికి. ఏమండి యేసు ప్రభువు ఏమండి రోగులకు వైద్యుడు, పాపులకు ఆయన తప్పకుండా మనసు మారుస్తాడు. మారు మనసు పొందుడి అన్నాడంటే ఇచ్చేవాడు ఎవరుంటే పొందుకుంటాం. యేసయ్య మారు మనసు ఇస్తాడు మారాలని ఉద్దేశం ఉన్న వారికి. దేవుడికి స్తోత్రం. నటించే వారికి ఎవడు నిజంగా నాకు మారాలని ప్రభువా, నిజంగా ఇదిగో ఈ యొక్క పాపపు స్థితిలో నేను బ్రతకడానికి నాకు ఇష్టం లేదు, చావే నాకు శరణ్యము, నాకు ఈ బ్రతకొద్దు అని నిజంగా పాపం వల్ల విసిగిపోయి, వ్యసనాల వల్ల విసిగిపోయి దేవుని వాక్యం చెప్తుంది, అతడు మన వ్యసనములను వహించను, అతడు మన వ్యసనములను భరించాడు, మన వ్యాధులను భరించాడని రాసింది బైబిల్లో. యేసు ప్రభు మనుషులను మారుస్తాడు. మారినట్లుగా నటించమని అన్నాడు. అర్థమైందండి?
నటించేవారు ఎవరు యేసు ప్రభువుని నమ్మిన వారు కాదు. నిజంగా యేసుని రుచి చూడడం అంటే ఏంటో తెలుసా? నిన్న ఉన్నట్లుగా ఈ రోజు ఉండడం అనేది యేసులో ఉండదు. యేసులో ఎప్పుడు కూడా నూతన సృష్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాతని గతించి సమస్తము క్రొత్తమవుతాయి. వాడు ఇంతకు ముందు ఎవరికి కనీసం ఏమండి అంటుంటారు కొంతమంది, ఎంగిల్ చేతితో కాకిని కూడా వెదల్చడండి. అంటే ఏంటి? ఒకరికి సాయం చేయడానికి కూడా వాడికి బుద్ధి రాదు. కానీ యేసులోకి వచ్చిన తర్వాత వాడు సహాయం చేసేవాడుగా మారిపోతాడు. యేసు మనసును మార్చేవాడు తప్ప మతము మారమని కోరేవాడు కాదు. నేను గ్రహించాను, బైబిల్ చదివాను కాబట్టి. యేసును బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్న తప్పిపోయిన కుమారుడిలాగా ఆ దారిలోనే ఏడుస్తూ, ప్రభువా మంచిగా నేనైతే బ్రతకలేను, నా వల్ల కాదు, నీవు నన్ను బ్రతికించు నాయనా అని యేసు ప్రభువుని నా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి మూలను మోకరించి ప్రార్థన చేసి బైబిల్ ఇప్పాను. బైబిల్ ఇప్పగానే ఒక మాట కనిపించింది నాకు. అందుకే నేను ఎవరికి ఇది చేయను. ఎవరైనా నన్ను అడిగితే అది నా అనుభవం. నీకు ఒకవేళ రుచి కావాలంటే నువ్వు కూడా యేసు ప్రభువుని ఒకసారి నీకు ఆయన మార్చడానికి అవకాశం ఇవ్వు. నన్ను అలాగే మార్చాడు. బైబిల్ తీసి చదవగానే ఆ మాట ఇర్మియా గ్రంథం 31:3 ఉంటుంది. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుతున్నాను గనక విడివక నీ ఎడల నేను కృప చూపుతున్నాను. నాకు అప్పుడు అర్థమైంది. ఏమండి, కానుకలు దొంగతనం చేసినప్పుడు నన్ను శిక్షించలేదు. యేసు దేవుడు కాదని చెప్దామనుకున్నప్పుడు శిక్షించలేదు. నానా వ్యసనాలతో ఉన్నప్పుడు కూడా నన్ను శిక్షించలేదు. నా జీవితాన్ని నాశనం అయిపోవాలని కోరుకోలేదు. పైపెచ్చు నన్ను బాగు చేయడానికి నా వెనకాతల విడివక తన కృపను కనబరుస్తున్నాడని అప్పుడు అర్థమయ్యింది. ఎప్పుడైతే ఆ మాట చదివానో నా వ్యసనాలు ఏమైపోయాయో నాకు తెలియదండి. నాకు అప్పటికప్పుడే నా వ్యసనాలను మాన్పించాడు. దేవునికి స్తోత్రం. నా వ్యసనాలను మాన్పించి నన్ను మార్చిన తరువాత నాకు ఒక మనసు కలిగింది. ఏంటంటే నాలాగా యవనస్తులు చాలా మంది చెడిపోతున్నారు. నేను బాగుపడిన హాస్పిటల్లో నాలాంటి రోగం ఉన్న వాడికి నేను చెప్తాను కదా, పలానా హాస్పిటల్లో నీలాగే నాకు కూడా అలాంటి జబ్బే ఉండేది, ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నేను బాగుపడ్డానని చెప్తాను కదా. అలాగే నేను కూడా యేసు దగ్గరికి రండి, యేసు మీ జీవితాలను బాగు చేస్తాడని చెబుదామని సేవలోకి వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా సేవలోకి వచ్చిన తర్వాత గ్రేస్ బైబిల్ కాలేజ్ హర్యానాలో 1 సంవత్సరం బైబిల్ కాలేజీలో కూడా చదువుతున్నప్పుడు నాకు చాలా మంది సాయం చేస్తామన్నారు. వెళ్ళండి, నీకు మేము అక్కడ సాయం చేస్తామంటే వారు మాట ఇవ్వగలరు కానీ ప్రేమతో ఇచ్చారు కానీ ఆ మాట నెరవేర్చలేని పరిస్థితుల్లో నాకు అక్కడ ఆశ్చర్యకరంగా నా అవసరతలు తీరుతూ ఉండేవి. అలా ఆశ్చర్యకరంగా అవసరతలు తీరుతున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమయ్యింది. ఏంటంటే అమ్మ తోడు లేకపోయినా, నాన్న తోడు లేకపోయినా, ఎవరి తోడు లేకపోయినా ఏమండి బ్రతికేయచ్చు, దేవుడి తోడు లేకపోతే బ్రతకలేమని అర్థమయ్యింది నాకు. అందుకే ఆ పాట రాసుకున్నాను. దయచేసి ఆ పాట పాడతాను. ఆ పాట పాడిన తర్వాత మరలా కొద్ది నిమిషాలు చెప్పి ముగించేస్తాను. అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా, ఎవరి తోడు లేకున్నానే బ్రతుకగలను గాని, నీ తోడు లేక నే బ్రతుకలేను స్వామి. అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా, ఎవరి తోడు లేకున్నా నీ తోడు లేక బ్రతుకలేను స్వామి.
గురు విడిచిన పక్షిక పారిపోవగా ఇంటిని విడిచిన గురు విడిచిన పక్షిక పారిపోవగా ఎప్పుడు లేదయ్యా ఎక్కడికి రాలేదు ఎప్పుడు లేదయ్యా ఎక్కడికి రాలేదు అమ్మ తోడుకున్నా నన్ను చూడుకున్నా నీటికి విడిచిన నీటిని విడిచిన నిన్నుగా కావేరే నిన్నుగా కావేరే వినుకొండ నుండి వచ్చిన దైవజనులు యెహోషువ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. దయచేసి పాస్టర్ గారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేదిక మీదకి రావాల్సిందిగా యెహోషువ పాస్టర్ గారిని పిలుస్తూ ఉన్నాం. యెహోషువ పాస్టర్ గారు వినుకొండ నుండి వచ్చారు. వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొడదాం దేవుని మహిమార్థమై. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇక్కడ ఒంగోలులో సేవ చేస్తున్నప్పుడు దైవజనుడు నాకు చాలా పరిచయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు దేవుడు నాకు నేర్పిన పాఠం, ఎంతమంది ఉన్నా కూడా ప్రయోజనం లేదు, యేసుంటే చాలు జీవితానికి అనేటటువంటి పాఠములకు నన్ను నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సేవలోకి వచ్చాను. కొండ ప్రాంతంలో సేవ స్టార్ట్ చేశాను. అయితే యేసు ప్రభువును తెలుసుకున్న తర్వాత నాకు ఒక సమస్య వచ్చింది.
ఏంటి ఆ సమస్య అంటే, తమిళనాడు కూడా వెళ్ళాను 6 మాసాలు. అక్కడ బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ తీసుకుందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భాష నాకు రాదు, నా భాష వాళ్ళకి రాదు. నాకు ఒక డౌట్ ఏంటంటే, యేసేనా నిజమైన దేవుడు లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? డౌట్ అన్నమాట. వచ్చింది అది సడన్ గా. యేసే నిజమైన దేవుడా? ప్రైజ్ ది లార్డ్. లేక ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకంటే నా తల్లిదండ్రులను విడిచిపెట్టి ఒక్క కొడుకుని, నా తల్లిదండ్రులు పోషించవలసిన వాళ్ళని గాలికి వదిలేసి యేసు అనుకుంటూ యేసు ప్రభు కోసం ఈ జీవితాన్ని అప్పగిస్తే, ఒకవేళ యేసు కాకుండా ఇంకెవరైనా దేవుడు ఉంటే ఆయన రేపు నన్ను అడుగుతాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, అరే నేను నిజమైన దేవుడినై ఉండి ఆ యేసు కోసం నీ జీవితాన్ని ఎందుకు వేస్ట్ చేసావని అంటే, అప్పుడు నేనేమవ్వాలి? ఇంతకీ యేసు దేవుడా కాదా అని డౌట్ వచ్చింది. అక్కడున్న పెద్దల్ని, పాస్టర్లను అడుగుదామంటే వాళ్ళ భాష నాకు రాదు, నా భాష వాళ్ళకి రాదు. ఏం చేయాలి? అన్నం తినబుద్దేసేది కాదు. అన్నం ఏదో కొంచెం తినేసేవాడిని. ఆ పైకి ఎక్కిపోయి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేవాడిని, ప్రభువా నీవే దేవుడువా కాదా, నాతో మాట్లాడు నాయన అని. దేవుడు మాట్లాడితే వినే ఆ యొక్క అనుభవం నాకుంది. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడేవాడండి. ఇక్కడ విశ్వాసులు ఉన్న వారు అందరూ కూడా రోషం తెచ్చుకొని, నువ్వు మాట్లాడే దేవుడు గనుక ప్రతిరోజు నాతో మాట్లాడి మమ్మల్ని నడిపించి ప్రభువుని ప్రార్థన చేయండి. ఏమండి కళ్ళబొల్లు మాటలు కాదు యేసులో బ్రతకడం. భక్తి చేయడం అంటే భ్రమ కాదు, నిజంగా భక్తి శక్తినిస్తుందని అనుభవిస్తూ బ్రతకాల్సిన భక్తి. దయచేసి దేవుడు మాట్లాడతాడు అని ఎవరో చెబితే మాట్లాడతాడా అని ఊరుకోకండి. నాతో కూడా మాట్లాడాలని దేవుని దగ్గర పట్టండి. దేవుని స్వరము నీకు వినడం అలవాటైతే నిన్నెవ్వడు చెడగొట్టలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రార్థన చేసేవాడిని నేర్చుకుని 30 రోజులు ప్రార్థన చేశాను నేర్చుకుని. నీవా దేవుడువా కాదా చెప్పు ప్రభు అంటే సింపుల్ గా తేల్చేశాడు దేవుడు. నవ్వుతోటి సింపుల్ గా 30 రోజులు సింపుల్ గా తేల్చాడు. ఏంటంటే తెలుసా, పుట్టుకతోనే పరిశుద్ధాత్మతో నింపబడిన యోహానే ఆయన పదవి అడగండి అన్నాడు. ఆయనకే డౌట్ వచ్చింది, నీకు డౌట్ అడగండి రా అని అన్నాడు. అంతే. పుట్టుకతో పరిశుద్ధాత్మతో నింపబడిన ఆయనకే డౌట్ వచ్చిందంటే నువ్వెంతరా, నీకు డౌట్ వస్తుంది. ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ డౌట్ నేనే పెట్టాను. ఎందుకంటే నువ్వు ప్రార్థించాలని దేవుడు నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకోసారి బైబిల్ కాలేజీ చదువుకుంటున్నప్పుడు ఒక మాస్టర్ చెప్పారు నాకు. ఆయన సాక్ష్యం చెప్పారు. ఏమని చెప్పారంటే, ఆయన ఫీజు అదే లాస్ట్ రోజట. ఫీజు కట్టాలి, లేకపోతే కాలేజీ నుండి బయటికి తోసేస్తామని అన్నారట బైబిల్ కాలేజీలో. ఆ మేస్టర్ ఏం చేశారంటే, ఉపవాసం ప్రతిష్ఠించుకొని, ప్రభువా ఈ రోజే లాస్ట్, నా ఫీజు కట్టాలనైనా ఏదైనా దారి చూపించు ప్రభువా అనుకుని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడట. సాయంకాలం అయిపోయింది. రాత్రి భోజనం చేసే టయానికి ఆయన ఆ యొక్క డిన్నర్ హాల్లోనికి, భోజన హాల్లోనికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, అంటే ఇంకా మరి ఫీజు కట్టలేరు కదా అనుకుని ఆ వేదంతోనే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక ఫ్రెండ్ ఎదురుగా వచ్చి ఒక రిసిప్ట్ ఆయన చేతిలో పెట్టాడట. రిసిప్ట్ చేతిలో పెట్టాడు. తీరా చూస్తే ఆ రిసిప్ట్ ఏముందంటే, ఇంతకు ఫీజు అంతా ఎవరో కట్టేశారు. దేవునికి స్తోత్రం. ఈయన ఫీజు ఎవరో కట్టేశారు. ఆయన చెప్తున్నాడు, దేవుడి మీద విశ్వసించితే దేవుడు ఏదైనా కార్యం చేస్తాడు నీకోసం అనుకున్నాను. నేను అప్పుడు అన్నాను, నాకైతే అవసరం అయితే లేదు, కానీ నేను ప్రభు నాకు అనుభవం కావాలి, నాకు కూడా అనుభవం కావాలి ప్రభు అని నేను ప్రార్థన చేసినప్పుడు నాకు తెలియకుండా ఎవరో నా బైబిల్లో డబ్బులు పెట్టారు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. నీ దేవుడు తనను తాను రుజువు చేసుకునే దేవుడు. నీ దేవుడు నాకు చేత కాదు, నేను దేవుడు కాదు అనుకుని వెనకపడే దేవుడు కాదు. నేనే దేవుడను అని చెప్పగల దమ్మున్న దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
కనలేము ఎచట ఆ యేసు లాంటి దేవుడిని, వినలేము ఎచట ఆ తేనె లాంటి మాటలని. కనలేము ఎచట ఆ యేసు లాంటి దేవుడిని, వినలేము ఎచట ఆ తేనె లాంటి మాటలని. రాతి గుండె సైతం పులకించే మాటలంట, పాటి గుండె సైతం పులకించే మాటలంట. అనలేము ఎచట ఆ యేసు లాంటి దేవుడిని, వినలేము ఎచట ఆ తేనె లాంటి మాటలని. పాపి కొరకు ఆయన ఇలకి వచ్చినంట, లోక పాపములు మోయి పిల్లతారంట. పాపి కొరకు ఆయన ఇలకి వచ్చినంట, లోక పాపములు మోయి పిల్లతారంట. శిలువలో మరణించుట సత్యానికి దారి చూపుతుందా, శిలువలో మరణించుట ఆ యేసు సత్యానికి దారి చూపుతుందా. లేపు ఎచ్చట ఆ యేసు లాంటి దేవుడిని, లేపు ఎచ్చట ఆ దేవుని లాంటి మాటలంట, సైతం తగ్గించే మాటలంట, పాటి సైతం తగ్గించే మాటలంట. లేపు ఎచ్చట ఆ యేసు లాంటి దేవుడిని, లేపు ఎచ్చట ఆ దేవుని లాంటి మాటలంట. యేసు లాంటి దేవుడు ఎవరు లేరు, యేసుకి ఎవరు సాటి రారు. దేవునికి స్తోత్రం. అంత ధైర్యంతో దమ్ముతో బతకడం ఒక్క క్రైస్తవుడికే సాధ్యం. క్రైస్తవుడు ఎందుకు కృంగిపోతున్నాడు, ఎందుకు బతుకున్నట్టుగా దిగువులుగా బతుకుతున్నాడు, ఎందుకో అర్థం కావట్లేదు. ఎందుకంటే వీనికి ఏ దేవుడితో నడుస్తున్నాడో వీనికి ఇంకా సరిగ్గా అర్థం కాలేదు. ఎందుకంటే ఎంఐ మార్గంలో కన్నులు మూసుకోపోయి దిగులుతో ఉన్న వారిలాగా ఇప్పటికీ క్రైస్తవులా తయారయ్యారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను రక్షించుకొని సేవలో నడిపిస్తున్న ఆ యొక్క సమయంలో నాకు ఇంకొక సమస్య వచ్చింది. ఏంటంటే ఒకటే బైబిల్, ఒకటే యేసు, ఇన్ని డినామినేషన్లు ఎందుకు వచ్చాయని నా బుర్ర. ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళిన ప్రైజ్లాడ్ అంటే వీడు మనోడు కాదు, ఏమండి, వీడు ఆ సహవాసం, వీడి సహవాసం అనుకొని బయటికి మాత్రం ప్రైజ్లాడు, బయటికి మాత్రం అమ్మ అక్క అని పిలుచుకుంటారు. తర్వాత ఏంటి వీళ్ళు మనోడు కాదు. ఎందుకు ఇన్ని డినామినేషన్? ఒకే యేసయ్యని నమ్మారు, ఒకే బైబిల్ చదువుతున్నారు, ఇంతమంది ఎందుకు ఇలా విడిపోయారు అని నేను బాధపడుతూ ఉండేవాడిని. నేను ఆర్సీ నుండి వచ్చాను. నేను పెంతుకోస్తు ఉంది, బాప్టిస్ట్ ఉంది, లోదరన్ ఉంది. ఏమండి ఇన్ని ఎలాగొచ్చాయి? ఇవన్నీ దేవుని చిత్తమేనా? ఇవన్నీ కూడా దేవుడే పెట్టాడా? ఎంతమందిని విడగొట్టినవాడు దేవుడు ఎలాగవుతాడు? కొంతమంది అయితే డైరెక్ట్ గా చర్చిలో చెప్తారు, ఆ మీటింగ్లకి వెళ్ళకండి, ఆ దగ్గరికి వెళ్ళకండి. ఏమి మాకు కుష్టి ఉందా, ఏమైనా అంటురోగం ఉందా? మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామే కదా, మేము ఆ బైబిల్ చదువుతున్నాం కదా అంటే వీళ్ళు అక్కడే పరలోకానికి ఏదో పెద్ద యోగ్యులు అన్నట్టుగా. క్రైస్తవులలో ఐక్యత లేని ఈ సమస్యకు పరిష్కారం ఎలాగా అన్నది నా బాధ. అందరూ కలిసి ఒకసారి ఆలోచన చేయండి. ఈ దర్శి మండలంలో, లేకపోతే ఈ యొక్క ఒంగోలు జిల్లా, దర్శి జిల్లా, ప్రకాశం జిల్లాలో ఉన్న క్రైస్తవులు అందరూ, అన్ని డినామినేషన్ వాళ్ళు ఒంగోలులో ఉన్న ఆ యొక్క బ్యారక్స్ లో, అంటే పోలీస్ గ్రౌండ్ లో ఒక్కసారి అందరూ వచ్చారనుకోండి, ఎలాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మీకు ఒక విషయం తెలుసా? క్రైస్తవుల ఐక్యత లేదు అన్న ధీమతోనే తెచ్చిరేగిపోయి సువార్తకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. తెలుసా మీకు అది? మైక్ కూడా భయం వేస్తున్నట్టుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. నెహ్రూ గారు అన్నారట, క్రైస్తవులు ఏమనొద్దు, వారు నిద్రపోతున్న సింహాలు అని అన్నాడు. ఆయన అప్పుడెప్పుడు అన్నాడు, ఇప్పటికీ నిద్రపోతూనే ఉన్నారు అన్నమాట. ఏమండి, అప్పుడెప్పుడో అన్నాడు ఆయన. అవును కదా, మేము సింహాలని, జూలు దులుపుకొని లాగాల్సిన వారిని అని ఇప్పటికీ అనిపించట్లేదు. పొరపాటున ఇంకొకటి వచ్చి లెగిరా లెగిరా అన్నా కూడా లేగట్లేదు. వచ్చిన బాధ ఎందుకు, పడుకున్నారా లేకపోతే పూర్తిగా చచ్చిపోయారా? అంత ఘోరంగా యేసుని చెడుతున్నారు సోషల్ మీడియాలో. బైబిల్ పనికిమాలిన బైబిల్ అంటూ ఉన్నారు. రోషం రావద్దు, పౌరుషం రావద్దు. నా యేసు ఏమి అన్యాయం చేశాడు? నా యేసు ఎవరికి కీడు చేశాడు? నా యేసు ఎవరికి అపకారం చేశాడు? నీకు నచ్చితే నమ్ము, లేకపోతే ఊరుకో. నా యేసుని తిట్టడానికి నీకెవరు ఇచ్చారు హక్కు? మా వైపు నేను సువార్తకు వెళ్ళినప్పుడు వారు అన్నారు, సిగ్గులేక మా ఊరు వచ్చామన్నాను. ఎందుకు సిగ్గు లేకపోవడం ఏంటి? మేము తాగుతున్నాం, తమనాలు ఆడుతున్నాం, సిగ్గు లేకపోవడానికి. ఏం పాడి పనులు చేసేవాడు సిగ్గు లేక ఉంది, మేమేం మంచి పని చేస్తే మాకెందుకు సిగ్గు అన్నా? ఇంకా అందామనుకున్నా ఒక మాట అందామనుకున్నాను. ఏంటంటే, ఈ భూమిని సృష్టించిన వాడు నా యేసయ్య అయితే, నా యేసయ్య సృష్టించిన భూమి మీద అసలు నువ్వు ఉండకూడదు అన్నాను. నీవు అంటావేంటి? ఇది నా యేసయ్య సృష్టించిన భూమి, ఇది నీకు అసలు సిగ్గు శరం లేకపోతే ఈ భూమి మీద నేను ఉండకూడదు అనుకో, నువ్వు వెళ్ళిపోవాలా? ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రోషం తెచ్చుకుని యేసు కోసము నిలబడవలసిన సమయం వచ్చింది. ముందు క్రైస్తవులు ఐక్యతలోనికి రావాలి. ఐక్యత రాకపోవడానికి కారణం ఏంటి అంటే, బైబిల్లో నేను చదివినప్పుడు నాకొకలాగా నేను అర్థం చేసుకుంటున్నాను, నువ్వు చదివినప్పుడు నువ్వు ఒకలాగా అర్థం చేసుకుంటున్నావు. నీకు అర్థమైంది నాకు ఇష్టం ఉండట్లేదు, నీకు అర్థమైంది నాకు ఇష్టం ఉండట్లేదు, నాకు అర్థమైంది నీకు ఇష్టం ఉండట్లేదు. ఒకే వచనం. ఏమండి, ఇప్పుడు వాక్యము రెండంచుల పదులు కలదని చదివినప్పుడు నాకు ఒకలాగా నేను ఒక రకమైన వ్యాఖ్యానం చెప్తున్నాను, ఇంకొకలాగా వ్యాఖ్యానం చెప్తున్నాను. నీ వ్యాఖ్యానం నాకు నచ్చదు, నా వ్యాఖ్యానం నీకు నచ్చదు. ఇంక మన ఇద్దరు కలిసే పరిస్థితి లేదు. నీకు నాకు ఒక్కలాగే అర్థమయ్యేటట్లుగా చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఏమండి, వాడంటాడు దేవుడు నాతో మాట్లాడాడని వాడంటాడు, నేను కూడా దేవుడు నాతో మాట్లాడాడు అంటే వాడికి ఒకలాగా నాకు ఒకలాగా మాట్లాడతాడా? ఏంటి, వాడికేమో కృపావరాలు ఉన్నాయని మాట్లాడతాడట, వాడికేమో లేవని మాట్లాడతాడట. ఎలాగవుద్దండి అది? అలాంటి దేవుడు ఏం దేవుడండి? వీడికట్టే ఎవరే కృపావరాలు ఉన్నాయరా, వీళ్ళది పొరపాటుని చెప్పాను కానీ లేవురని వీడికి చెప్తాడట. నా దేవుడు మాట మార్చేవాడు కాదు, అవునని కాదనేవాడు కాదు. ఉన్నాయంటే ఉన్నాయని చెప్తాడు, లేవంటే లేవని చెప్తాడు. మరి లేవన్నో లెక్కను పుట్టి వచ్చారు, లేకపోతే ఉన్నాళ్ళు లెక్కను పుట్టి ఎవరు మాట్లాడే వారితో? అందరు ఇప్పుడు పరిశుద్ధాత్మ స్వరము వినడానికి రెడీ అవ్వాలి. దేవునికి స్తోత్రం. సంగములతో ఆత్మ చెప్పు సంగతులు వినినవాడు ఏమంటే ఇప్పుడు అవసరమై ఉంది. చెవి గలవాడు వినుగాక. అందుకే క్రైస్తవులందరూ ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువా, ఆత్మ చెప్పు సంగతులను వినే చెవిని నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. బైబిల్లో చెప్పబడిన సంగతులన్నీ కూడా ప్రతి క్రైస్తవుడికి కూడా వాక్యానుసారంగా ఏమండి సమ్మతిలోనికి, అవును నీవు చెప్పింది నేను చెప్పింది ఏది వాక్యానుసారమో చెప్పుకున్నారా అనుకుని వాక్యం దగ్గరకు వచ్చి ఏమండి తప్పైతే వదిలేసుకుందాం, కరెక్ట్ అయిన వ్యాఖ్యానం అయితే మనం అందరం కలిసి దానిని నమ్ముదాం అనుకొని
క్రైస్తవులందరూ కూడా ఒక్క త్రాటి మీదకి వచ్చినప్పుడు భారతదేశం అంతా కూడా ఆశీర్వదింపబడేటట్లుగా దేవుని కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. లేకపోతే ఏమవుతుంది తెలుసా, నువ్వు ఏ మూలకెళ్తా నువ్వు తంతునే ఉంటారు. ఇంకంతే ఏం చేస్తారండి, ఆడనుకుంటాడు నన్ను కాదు కదా తంతలేదు వాడిని తంతాను అనుకుంటాడు. అయితే ఎవరు నా దాకా వచ్చిన నీ దాకే వస్తాడరా, ఏంటి నన్ను తమ్ముడు నిన్ను తనడా. ఆడు భాషలు లేవు, భాషలు ఉన్నాయి, నా విషయంలో తనట్లేదు. యేసు ప్రభు దేవుడా కాదన్న విషయంలో తంతున్నాడు. ఆడు యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా ఐక్యతలోనికి రావడానికి నేనేమి చెయ్యాలి, నా వల్ల కాదు. చాలా మంది అన్నారు ఇది అలా జరుగుతుందండి అని అన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇశ్రాయేలును పోగు చేయవాడు ఏమండి పాడతాడు, కానీ వీడి మాకు పోగు అవడానికి ఇష్టపడ్డాడు. యెరూషలేమును కట్టువాడు, ఇశ్రాయేలును పోగు చేయవాడు, ఆయన పాట మాత్రం మిగిలిపోయింది అంతే. క్రైస్తవుల ఐక్యత కొరకు నన్ను ఒకవేళ దేవుడు వాడుకుంటాడేమో, నేను నా మనసు పెట్టి ప్రార్థన చేస్తానని ప్రార్థన చేయడం మొదలు పెట్టండి, తప్పకుండా దేవుడు ఐక్యతలోనికి నడిపిస్తాడు. నాకు ఈ సమస్యకి ఎక్కడ జవాబు దొరికింది తెలుసా, ఓఫీర్ గారి దగ్గర జవాబు దొరికింది. ఆయన చెప్పాడు ఇది ఎందుకు ఈ గొడవలన్నీ, ఎందుకంటే ఈ డినామినేషన్లన్నీ ఎందుకు అంటే బైబిల్ ఒకరికొకలాగా అర్థమవుతుంది. అలా కాకుండా దేవుడు ఏం చెప్పాడో ఆ అర్థమే అందరూ అర్థం చేసుకోగలిగితే అప్పుడు అందరూ కూడా ఐక్యం అవుతారు అని ఓఫీర్ గారి ద్వారా నాకు సమస్యకు పరిష్కారం దొరికింది. నాకు కరెక్ట్ గా దొరికిన నాయకుడు అనుకుని ఆయన వెంబడించడానికి నేను ప్రయత్నం చేసి ఆయన ద్వారా హస్త నిక్షేపణ పొందుకొని ఆయన వెనకతల గత 20 సంవత్సరాలుగా సేవలో నేను కొనసాగుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ సమాజము ఉజ్జీవింపబడాలనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నాను నేను. క్రైస్తవ సమాజంలో ఉన్న పొరపచ్చులన్నీ తొలగిపోయి ఒక్క మనుషుడైనట్లుగా అందరూ ఒక చోట కూడి ఏమండి సువార్తకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దుష్ట శక్తుల మీద దాడి చేయాలని రోషము పట్టుదల క్రైస్తవుల్లో కలగాలనే ఉద్దేశంతో నేను గత 60 రోజులుగా ఒంటిపూట భోజనం ఉపవాసంలో ఉన్నాను. నేను ఇంకా నేను చచ్చిపోయిన వరకు ఇలాగే ఉండరన్నా ఉంటాను నేను. ఎందుకు అంటే నేను మండాలి, నాతో పాటు నా యొక్క సాటి క్రైస్తవులందరూ మండాలనే భారముతోటి. మొన్న రీసెంట్ గా ఒక పాట ఏముక చెప్పి ముగించేస్తాను, ఏమనుకోవద్దు. ఈడేదో మమ్మల్ని వదలడగలనుకోకండి, అందుకే చెప్పాను గట్టిగా హల్లెలూయా చెప్పండి అని తీసుకొని. ఏంటి మొన్న రీసెంట్ గా ఒక పల్లవి ఇచ్చారని అన్నమాట. నాతో మాట్లాడుమయ్యా, నాకు కనిపించుమయ్యా అన్న పాట. నాతో మాట్లాడుమయ్యా, నాకు కనిపించుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా, నాకు కనిపించుమయ్యా. నాలో మనపనుండాలన్నప్పుడు, నాలో జీవనుండాలన్నప్పుడు, నాలో మనపనుండాలన్నప్పుడు, నాలో జీవనుండాలన్నప్పుడు కమ్ముచున్న చీకటిని నేను చూడగలను, నేను దేనికోసం బతుకుతున్నాం క్రైస్తవుల్ని? యేసు పేరు చెప్పుకుని మేడల మెద్దులు కట్టుకోవడానిక? దేనికండి బ్రతుకుతున్నదే? ఇప్పటికీ కూడా మనకి యేసే నా సర్వస్వం అనే బుద్ధి రాకపోతే ఈ భూమి మీద ఉన్న వారందరికంటే దౌర్భాగ్యులు. దేనికోసం
అంటే యేసు ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసయ్యే నా సర్వం అని ఎవరైనా అని నా కోసం బ్రతుకుతారేమో అనుకొని. నా పిల్లలు, నా ఇల్లు, ఇదంతా ఎంతకాలం ఇదేనా? ఇప్పుడు ఇదేనా ఏంటి? దేవుని రాకడ దైవజనులు చెప్పారు కదా, ఏమొస్తుందట? యుద్ధం రెడీ అవుతూ ఉంది. అయ్యగారు చెప్పారు, ఇంకా మహా అయితే 15 సంవత్సరాలు ఇంకా మహా అయితే యేసు దగ్గరికి రాబోతూ ఉన్నాడు. ఇప్పుడున్న పిల్లలందరూ యవ్వనస్తులు అవుతారు. నిన్ను చూసి పెరిగిన వారికి దేశ కోసం ఎలా రోషంగా బ్రతకాలో నువ్వు చూపించకపోతే రేపు ఆ యవ్వన స్థితిలో వాళ్ళు ఎలా నిలబడతారు? ఇప్పుడే నువ్వు వారికి సాక్షిగా నిలబడకపోతే వాళ్ళు ఎప్పుడు నిలబడతారు? ఒకరి విశ్వాసం ఒకరికి. ఆఖరికి ఒక మాట చదివి ముగించేస్తాం, ప్రార్థన చేసుకుందాం మనం. నేను చిన్న ఆరాధన చేసి స్వస్థత ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. కనుక ఒక్క మాట చదివించే తిమోతి పత్రిక ఒకసారి చదివించండి బ్రదర్. తిమోతి పత్రిక 'నీలో ఉన్న విశ్వాసము నీ అవ్వలో కూడా ఉంది. దయచేసి 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3-5 వచనాలు కలిపిన ఆఖరి భాగం. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయినా నీ తల్లి అయినా యూనికేలోను నివసించెను. అది నీ యందును దేవునికి స్తోత్రం. విశ్వాసం అనేదట తరతరములు ఒకరికి ఏమవుతుందండి? అమ్మలో ఉండేదట, అమ్మమ్మలో ఉండేదట. ఆ అమ్మమ్మలో ఉన్న విశ్వాసం అమ్మలోకి వచ్చిందట. అమ్మలోని విశ్వాసం ఇప్పుడు ఎవరిలోకి వచ్చిందండి? కొడుకులోకి వచ్చింది. వారిలో ఆ విశ్వాసం ఉండేది, బలమైన విశ్వాసం. ఆ బలమైన విశ్వాసం యోధురాలు తనలో ఉన్న విశ్వాసాన్ని తన కడుపులో పుట్టిన బిడ్డలకు నింపి పెట్టింది. దేవునికి స్తోత్రం. నీలో ఉన్న విశ్వాసం నీ పిల్లలలో నువ్వు నింపగలిగితే దేవునికి ఒక బలమైన తరాన్ని తయారు చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే కొద్ది నిమిషాలు, 2-3 నిమిషాల్లో నేను ఆరాధన చేసి ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీ కృపా బ్రతికి ఉన్నానంటే
ఆరాధన 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 ఆది నుండి అంతం వరకు ఈ మీటింగ్ లో మీ యొక్క కార్యము నెరవేర్చినందుకు స్తోత్రం చెల్లిస్తుండగా, ఎవరి సమస్యతో వచ్చారో, ఏ బాధతో వచ్చారో, ఎవరు ఏ కృంగుబాటుతో వచ్చారో, వాటన్నిటిని యేసు నామమున ఇప్పుడు విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నీ సమాధానము వారికి కలుగును గాక తండ్రి. నీ నెమ్మది వారికి, వారి హృదయాలకు నీ సమాధానము కలుగును గాక. నీ నెమ్మది వారి హృదయాలను కావలి కాయను గాక. కార్యము జరిగించండి నాయనా. ఇక్కడున్న బిడ్డలందరినీ కూడా నీ పరలోకపు సంతోషముతో నింపి, ఆనందముతో నింపి, వారి గృహములకు వెళ్ళడానికి నీ కృప దయచేయండి. మిగిలి ఉన్న రేపటి దినము కూడా బలమైన నీ యొక్క ఆత్మ ప్రత్యక్షతతో, నాయన నీ వాక్య ప్రత్యక్షతతో మమ్మల్ని దర్శించి నాయన మమ్మల్ని ధన్యులను చేయమని బ్రతిమాలుకుంటుండగా నీవే మహిమ పొందుకునమని వీటికి పెట్టిన నీ దేవుని యొక్క నాయన సేవకుని కుటుంబాన్ని, నాయన సంఘాన్ని నూరంతలుగా ఫలింపు చేయమని బ్రతిమాలుకుంటూ యేసు నామమున చిన్న స్తుతియార్థాన్ని సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు యేసుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకును సార్వత్రిక సంఘానికి, ప్రాముఖ్యముగా క్రైస్తవ లోకములో గొప్ప ఉజ్జీవము కలిగేలాగా మొదట నాలోనే దేవుడు కార్యము జరిగించాలని వ్యక్తిగతంగా కోరుకున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడైంది నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రవేశ రక్తమునకే జయం, ప్రవేశనామమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.